రాశాడు. తర్వాత ఈ జినవల్లభుని సోదరుడే పంపకవి. ఈ పంపకవి మొట్టమొదటి కన్నడ సాహిత్యాన్ని వెలువరించాడు అనమాట. ఈ విక్రమార్జున విజయం అనేది ఆ పుస్తకం పేరు. అంటే ఇది మహాభారతంలోని ఒక అంశం అన్నమాట. దాని మీద కవిత్వం రాశాడు. ఆ విధంగా కన్నడ కవిత్వం తెలంగాణలోనే పుట్టింది, తెలుగు కవిత్వం కూడా తెలంగాణలోనే పుట్టింది. దీని తర్వాత వాళ్ళు వచ్చారు. ఏది నన్నయ్య, తిక్కన, వీళ్ళంతా కూడా. ఈవెన్ తిక్కన కూడా మన గణపతి దేవుని, కాకతీయ రాజు గణపతి దేవుని ఆశ్రయం పొందినవాడే. ఆయన ప్రోత్సాహంతో అంత పెద్ద ఉద్గ్రంథాన్ని, ఆంధ్ర మహాభారతాన్ని రాశాడు. అది మనకు తెలిసిందే. అలా సాహిత్య మూలాలు ఇక్కడనే ఉన్నాయి. వీటిని అన్నిటిని విస్మరించి వాళ్ళు సాహిత్యం అక్కడ నన్నయ్య ఆదికవి అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. సార్, ఇంతవరకు మీరు పరిశీలించిన చరిత్రలో, మీరు చదివిన సాహిత్యంలో, మీ పరిశీలనలో తెలంగాణ సాహిత్య చరిత్ర గొప్పదంటారా? ఆంధ్ర సాహిత్య చరిత్ర గొప్పదంటారా? అయితే మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలని అనుకున్నాం కదా. ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు నేర్చుకోవచ్చు, ఆంధ్ర నుంచి తెలంగాణ వాళ్ళు నేర్చుకోవచ్చు. అంటే వయసు వర్స ఎటైనా నేర్చుకోవచ్చు, మంచిది. బట్ ఈవెన్ దెన్ అప్పటికి కూడా ఈ ప్రశ్న తలెత్తినప్పుడు, ఏ సాహిత్యం మంచిది అని తలెత్తినప్పుడు, మరి నేను బయాస్డ్గా చెప్తున్నాను అని అనుకోకుంటే తెలంగాణ సాహిత్యమే గొప్పదని నేను చెప్తాను. దానికి 2-3 ఉదాహరణలు కూడా ఇస్తాను. ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏంటిది? మొట్టమొదటి కంద పద్యాలు ఇక్కడనే పుట్టినవి తెలుగు సాహిత్యంలో. ఈ తెలుగు సాహిత్యంలో పుట్టిన కంద పద్యాలలో ఎంతమంది శతకాలు రాశారు, ఎంత ప్రజాదరణ పొందినాయి అనేది సాహిత్య లోకానికి తెలుసు. ఈ కంద పద్యమే తర్వాత సంస్కృత సాహిత్యంలోకి కూడా ప్రవేశించింది. సరే, ఇదొక ఉదాహరణ. ఇక రెండవ ఉదాహరణ ఏంటి అని అంటే, తెలంగాణలో కల్పన సాహిత్యం పుట్టింది, ఆంధ్రాలో అనువాద సాహిత్యం పుట్టింది. అనువాదం అంటే ఏంటి? సంస్కృతంలో లేదా ప్రాకృతంలో ఆల్రెడీ ఉన్న సాహిత్యాన్ని తెలుగులోకి తర్జుమా చేయడం, అంతవరకే. అంటే కవులు సొంతంగా క్రియేట్ చేస్తున్నది కాదు, భావాన్ని ఉద్భవించే విధంగా కాదు. అది ఆంధ్ర సాహిత్యం లక్షణం. అది కాపీ కవిత్వం, కాపీ కవిత్వం అనొచ్చు. అదే మన తెలంగాణలో మాత్రం క్రియేట్ చేయడం జరిగింది, సొంతంగా రాయడం జరిగింది, సొంతంగా క్రియేట్ చేయడం కల్పన సాహిత్యం అంటాం. హృదయ స్పందన నుంచి ఉద్భవించిన కవిత్వం. ఆ విధంగా మనకి పాల్కురికి సోమనాథుని గురించి మనం మొట్టమొదటిగా చెప్పుకోవాలి. పాల్కురికి సోమనాథుడు ఎన్ని కవిత్వ ప్రక్రియలు ప్రారంభించాడు అని అంటే సుమారు 12. ఏ ఒక్క కవి కూడా, ఆంధ్ర కవి కూడా ఒక్కటి కూడా ఒక్క సాహిత్య ప్రక్రియను కూడా సృష్టించినట్టు మనకు ఆధారాలు లేవు. కానీ ఈయన మాత్రం ఎన్నో సీసాలు అని, శతకాలు అని, ద్విపద కవిత్వం అని, ఇంకా రకరకాలుగా ఉదాహరణలు, అట్లే అంటే క్షేత్ర మహాత్మ్యం అని, ఇంకా రకరకాల రగడలు, రకరకాలుగా క్రియేట్ చేయడం జరిగింది. ప్రక్రియ. మనకి ఆయన రాసిన పండితారాధ్య చరిత్రను తీసుకుంటున్నట్టయితే ఆంధ్రప్రదేశంలో ఎన్ని వింతలు ఉన్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో అన్ని కూడా మనకు ఆ ఒక్క గ్రంథంలో కనిపిస్తాయి అన్నమాట. అది ద్విపదలో రాయబడింది. ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయి, పాడుకోవడానికి జనసామాన్యం, సామాన్య ప్రజలు పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. అదే నన్నయ్యనో ఎర్రయ్యనో రాసిన కవిత్వం ఒక వృత్తపద్యం, ఉత్పలమాలనో చెంపకమాలనో బైహాటి చేయడం మేధావికి తప్ప మామూలు వ్యక్తికి సాధ్యం కాదు. అదే పాల్కురికి సోమనాథుడు రాసిన ద్విపద పద్యాలు మాత్రం 2 పాదాలు సింపుల్గా అనేయచ్చు అనమాట. పండితుడి నుంచి పామరుని వరకు అర్థమైంది. పండితుడికి అర్థమవుతుంది, ఆ వాడు చాలా ఈజీ. పామరునికి కూడా అర్థం అవడం చాలా గొప్ప విషయం. అట్లాంటివి ఇక్కడ జరిగింది. అట్లనే సహజ కవి పోతన, బమ్మెర పోతన, వరంగల్ దగ్గర ఉన్న పోతన ఎంత గొప్ప సాహిత్యం సృష్టించాడండి. అది భక్తి మాత్రమే కాదు, అందులో సమసమాజ స్థాపన అనే ధ్యేయం కూడా ఉంది. ఒక భాగవతంలో ఒక చోట రాస్తాడన్నమాట, ఎక్కువగా సంపాదిస్తే తక్కువ సంపాదించేవాడిని దోచుకున్నట్టే. కాబట్టి నీ అవసరం మేరకి, నీ ఆహారపు అవసరాలు, నీ ఇతరత్ర అవసరాలు తీర్చేంతవరకే సంపాదించుకో, కానీ ఇతరుణ్ణి దోచుకొని సంపాదిస్తే నువ్వు పాపం మూట కట్టుకుంటున్నట్టే అని చెప్పాడు అనమాట. అట్లా సమసమాజ స్థాపన ధ్యేయంగా రాసిన మూలాలు అందులో కనిపిస్తాయి అన్నమాట. ఆయన అందుకోసమే రాజుల పోషణను అంగీకరించలేదు. ఆయన భక్తి కవిత్వం రాసి
శ్రీరాముడికి అంకితం చేశాడు తన కవిత్వాన్ని. కానీ రాజులకు అమ్ముకొని డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఆయనకు లేదు. ఈ విధంగా తెలంగాణ కవులకు సమసమాజం అనే ధ్యేయం ఉంది. తర్వాత సామాన్య ప్రజలకు తమ కృషి అందాలి అనే ధ్యేయం ఉంది తప్ప రాజుల నుంచి శ్రీనాథుడు గండపెండవరం తొడిగించుకోవాలని, కనకాభిషేకం చేయించుకోవాలని, బాగా డబ్బులు సంపాదించాలని లేదు. సో తెలంగాణ ప్రజలు మేధావులు ఏం చేసినా కూడా ప్రజలతో పంచుకునే విధంగా చేశారనమాట. అది తెలంగాణ సాహిత్యం యొక్క ప్రత్యేకత. సార్, ఇప్పుడు ప్రాచీన సాహిత్యం దాదాపుగా అసబ్జాయిలు, నిజాం రాజుల వరకు కుతుబ్షాయిల గురించి సాంస్కృతిక విశేషాలు, మతపరమైన గడీలు, కోటల గురించి అద్భుతంగా వర్ణించారు సార్. ఈ తెలంగాణ.org, తెలంగాణ కళల కానాచి మరిన్ని విశేషాలు, తెలంగాణ వర్తమాన ఉద్యమం 18వ శతాబ్దం నుంచి జరిగినటువంటి పలు రకాల రాజకీయ పరిణామాలు, తెలంగాణ అనే పదం ఎట్లా పుట్టింది, తెలంగాణ రావటానికి తెలంగాణ గురించి రజాకర్ల ఉద్యమం ఏంది, తర్వాత వచ్చేసి భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ పోరాటం, సాయుధ పోరాటాన్ని గురించి, తర్వాత ప్రత్యేక రాష్ట్రం గురించి, తర్వాత భాగ్యారెడ్డి వర్మ ఆంధ్ర అనే అంశాల గురించి మరిన్ని రకరకాలైనటువంటి ఉద్యమంలో వర్తమాన ఉద్యమం వరకు మరిన్ని విశేషాలు వచ్చే వారం పంచుకుందాం. మరి మీకు ఈ తెలంగాణ.org, తెలంగాణ కళల కానాచి మాకు మా వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. మీకు జై తెలంగాణ. జై తెలంగాణ.